స్వామినే నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము కార్తీక మాసము బహుళపక్షము 17/11/2025 సంవత్సరమున తుక్కుగూడ వాస్తవ్యులు జనకుల గోత్రోభవస్యులు మన్నెపల్లి సుభాష్ జ్యోతిగార్ల కుమారుడు చిరంజీవి మన్నెపల్లి రేవంత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మన్నెపల్లి రేవంత్ కుమార్ గారు, మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు మన్నెపల్లి సుభాష్ గారు, జ్యోతి గారు, చెల్లి జస్విని మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓం నమ శివాయ. పుణ్యలింగేశ్వర స్వామి అమ్మా నాన్న అనాథ ఆశ్రయము. మేము ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా కొంతమందికైనా అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని దర్శించి వీళ్ళందరినీ దర్శించుకొని వీళ్ళందరినీ చూసి ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని కొంతమందికి మా ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా బాబు మాకంటే ముందే ఇక్కడ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొంతమందికి అన్నదానం చేయాలనే ఉద్దేశము మా బాబు కలిగినందుకు మేము సంతోషిస్తున్నాము. చూసి తెలుసుకొని అందరికీ అన్నదానం కానీ ఎవరి చేతనైన విధంగా వాళ్ళు సహాయం చేసి వీళ్ళని ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. మానవ సేవే మాధవ సేవ అని శంకర్ గురూజీ చెప్పింది అక్షరాల నిజమైంది. అసలు ఇక్కడ వీళ్ళని చూస్తే నాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంత బాగా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. మరియు వీళ్ళందరూ ఎవరు ఏమవుతారో తెలియదు, ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇంతమందిని ఒక చోట చేర్చి వీళ్ళందరికీ సేవ చేయడం చాలా గొప్ప విషయం. అందరం అనుకుంటాం కానీ అందరికీ అవకాశం రాదు. ఆ సేవ చేసే భాగ్యం అందరికీ కలగదు. శంకర్ గురూజీ గారికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతమంది ఆరోగ్యం విషయము వీళ్ళందరినీ చూసుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము మేము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.